సో లాస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాము? మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ అని నేర్చుకున్నాము. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ మార్జిన్? స్పేస్ బిట్వీన్ ద వన్ ఎలిమెంట్ అండ్ అనదర్ ఎలిమెంట్. ప్యాడింగ్ అంటే ఏంటి? ఇన్సైడ్ ద ఎలిమెంట్ స్పేస్ ఇచ్చేదాము ప్యాడింగ్. సో దట్ ఈస్ మార్జిన్ కి ప్యాడింగ్ కి డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో ఒక ఎలిమెంట్ ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలి, మనం ఏమి ఇవ్వాలి? మార్జిన్ ఇస్తాం. ఈ మార్జిన్ లో ఒక్కొక్క డైరెక్షన్ మనకు కావాలని స్పెసిఫై చేసుకోవాలి. మార్జిన్ టాప్, లెఫ్ట్, రైట్ అని మనం స్పెసిఫై చేసుకుని చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్ సూడో ఎలిమెంట్స్, సారీ సూడో క్లాసెస్. సో సూడో క్లాసెస్, సార్ సూడో క్లాసెస్ దేనికంటే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై లింక్ స్టైలింగ్, used to apply link styling. సో మనం లింక్స్ నేర్చుకున్నాం. సో లింక్స్ అంటే ఏ లింక్స్? హైపర్ లింక్స్ ఏనా? సో హైపర్ లింక్స్ ఎలా ఎలా క్రియేట్ చేస్తాం? బై యూజింగ్ యాంకర్ ట్యాగ్. ఓకేనా? సో యాంకర్ ట్యాగ్ సింటాక్స్ ఏంటి? ఏ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ యూ కెన్ రైట్ సమ్ పాత్ అండ్ కెన్ స్పెసిఫై ద సమ్ టెస్ట్. ఓకేనా? సో బై డిఫాల్ట్ గా లింక్ కి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి? అక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. ఏంటి అవి? విజిటెడ్ లింక్, అన్విజిటెడ్ లింక్ అండ్ యాక్టివ్ లింక్. అన్విజిటెడ్ లింక్ డిఫాల్ట్ కలర్ ఏంటి? అన్విజిటెడ్ కి డిఫాల్ట్ కలర్, అన్విజిటెడ్ కలర్ డిఫాల్ట్ కలర్ ఈస్ బ్లూ. ఓకేనా? అండ్ విజిటెడ్ కి పర్పుల్ కలర్ అండ్ యాక్టివ్ కి రెడ్ కలర్. సో ఇలా డిఫాల్ట్ గా కొన్ని కలర్స్ వస్తున్నాయి. సో బ్లూ కలర్ అని, పర్పుల్ కలర్ అని, రెడ్ కలర్ అని. ఓకేనా? సో ఐ వాంట్ చేంజ్ ద డిఫరెంట్ కలర్స్ టు ది లింక్స్. ఓకేనా? ఆ లింక్స్ కి కలర్స్ అనేది నేను డిఫరెంట్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో విజిటెడ్ కి ఒక టైప్ ఆఫ్ కలరు, అన్విజిటెడ్ కి ఒక టైప్ ఆఫ్ కలరు అండ్ యాక్టివ్ కి ఒక టైప్ ఆఫ్ కలర్ ని అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో అలా టైప్స్ ఆఫ్ కలర్స్ ని అప్లై చేసుకోవడానికి మనం వాడాల్సిన ప్రాపర్టీ అంటే సూడో క్లాసెస్ వాడుకోవాలి. ఓకేనా? అండ్ సూడో క్లాసెస్ నథింగ్ బట్ ఏ, సో ఇట్ ఈస్ a type of selector. Pseudo class is a one type of selector. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సెలెక్టర్స్ అన్నమాట. ఓకేనా? సో మన ఐడి క్లాసెస్ ఎలా వాడుకుంటామో సూడో క్లాసెస్ కూడా మనం ఆ సెలెక్టర్ ట్యాగ్ అక్కడ ఎక్కడైతే రాస్తాం సెలెక్టర్ అని, సో అక్కడ మనం సూడో క్లాసెస్ కూడా రాసుకుంటాము. ఓకేనా? సో దీంట్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయమ్మా. టైప్స్. సో టైప్స్ వచ్చేసరికి జస్ట్ కోలన్ లింక్, ఏ కోలన్ లింక్. సో ఇది ఏ కోలన్ లింక్ అనే ప్రాపర్టీ దేనికంటే టు అప్లై ద అన్విజిటెడ్ లింక్. అన్విజిటెడ్ లింక్ కి కలర్ అప్లై చేసుకోవడానికి మనం ఏ కోలన్ లింక్ వాడుకుంటాం. సో సూడో క్లాసెస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ద సింగిల్ కోలన్. ఓకేనా? సింగిల్ కాలన్ పెట్టాలి. దీంట్లో క్లాస్ నేమ్ ఏది? లింక్ అనేది డిఫాల్ట్ క్లాస్ నేమ్. నార్మల్ క్లాస్ నేమ్ అనేస్తాం. ఏమని C1, C2 అని క్లాస్ కూడా రాస్తాం. ఓకేనా? సో లింక్ అనేది డిఫాల్ట్ క్లాస్. ఓకేనా? ఆ డిఫాల్ట్ క్లాస్ వాడుకుంటే మనం ఏం వాడుకోవాలి? 2 కాలమ్స్ వాడుతాం. అదే కాలమ్ వాడుతాం. ఓకేనా? అదే డాట్ పడుతుంది, యూజ్ అ డిఫరెంట్ క్లాస్ మనం క్రియేట్ చేసుకుంటాం క్లాస్ అనేది. ఓకేనా? ఈ సూడో క్లాస్ ఎలా ఐడెంటిఫై చేయాలమ్మా? సో కాలన్ సింబల్, సింగిల్ కాలన్ సింబల్ తో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? సో దాని ముందు ఏం రాశాను? ఒక ఎలిమెంట్ నేమ్ రాశాను. సో నేను దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నామో అది. సో మన లింక్స్ అనేది ఎక్కడ ఉంటాయి? యాంకర్ ట్యాగ్ ఉంటుంది కాబట్టి ఏ కోలన్ లింక్ అని పెట్టు. ఓకేనా? సో ఏ కోలన్ లింక్ అని పెడితే దేనికి అప్లై చేస్తాము? అండ్ విజిటెడ్ కలర్ గా అప్లై చేసుకుంటాం. సో లేదంటే యూ కెన్ పుట్ జస్ట్ ఏ. ఏ లోపల మనకు కావాల్సిన సో కలర్ గాని, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని మీకు కావాల్సిన అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసినా మనకి దేనికి అప్లై అవుతుంది? అన్‌విజిటెడ్ లింక్‌కి అప్లై అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ విజిటెడ్ లింక్ అప్లై చేయాలంటే విజిటెడ్, విజిటెడ్. సో టు అప్లై కలర్. ఆఫ్టర్ విజిట్ చేసినాక ఆ లింక్ అనేది వేరే కలర్ లో చేంజ్ అవ్వాలి. ఓకేనా? సో ఎలా చేంజ్ అవుతుంది? అది పర్పుల్ కలర్ చేంజ్ అవుతుంది కదా. సో పర్పుల్ కాకుండా నాకు ఇష్టమైన కలర్ లైక్ ఆరెంజ్ కానీ, సో నాకు ఇష్టమైన కలర్ లో వైట్ కలర్ చేంజ్ అవ్వాలనుకుంటే యూజ్ ద ఏ కోలన్ విజిట్ పెట్టి మనకు కావాల్సిన కలర్ మెన్షన్ చేసుకుంటే ఆ కలర్ లో చేంజ్ అవుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ విజిట్ అయినా. ఓకేనా? సో నెక్స్ట్ యాక్టివ్ లింక్ అప్లై చేయాలంటే ఏ కోలన్ యాక్టివ్. యాక్టివ్ లింక్ ఎప్పుడు అప్లై చేస్తుంది?
యాడ్ టు లింక్ ఎప్పుడు వస్తుందమ్మా? విజిట్ అయినాక వస్తుంది యాడ్ టు లింక్. విజిట్ అయ్యేటప్పుడు మనం క్లిక్ ఆన్ ది లింక్, క్లిక్ చేసేటప్పుడు మనకు కనిపించే లింక్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది క్లిక్ చేసేటప్పుడు. ఓకేనా? సో దాన్ని ఏమంటాము? యాడ్ టు లింక్ అంటాం. సో అలా క్లిక్ చేసేటప్పుడు ఒక వేరే కలర్ లో కనిపించాలంటే మనం ఏం వాడాలి? ఏ కోలన్ యాడ్ టు అప్లై యాడ్ టు లింక్ కలర్ ఆర్ స్టైలింగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఇస్ ఏ కోలన్ హెచ్ ఓవర్. హెచ్ ఓవర్. హెచ్ ఓవర్ అంటే when the mouse over on the ఎలిమెంట్. సో ఎప్పుడైతే మనం హైపర్ లింక్ మీద అలా యారో మూవ్ చేసినప్పుడు అంటే చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ రావడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు యారో మూవ్ చేసినప్పుడు జస్ట్ నువ్వు క్లిక్ చేయక్కర్లేదు ఏం చేయాలి, జస్ట్ యారో దానిపైన మూవ్ చేసినప్పుడు మాత్రమే అది కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా? సో అలా జరగాలంటే మనం ఏం వాడాలి? ఏ కోలన్ హోవర్. ఓకేనా? మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా దీంట్లో? ఏ కోలన్ లింక్, విజిటెడ్ అండ్ యాక్టివ్ అండ్ ఓవర్. సరే హోవర్ అనేది మనం హైపర్ లింకే వాడాలంటే హైపర్ లింకే కాదు, నువ్వు కావాల్సిన ఇమేజ్ వాడుకుంటే సో అక్కడ ఏం రాయాలి? ఇమేజ్ రాయాలి. సో ఎప్పుడైతే ఇమేజ్ పైన ఓవర్ వెళ్ళినప్పుడు ఒక విడ్త్ హైట్ చేంజ్ కావాలి. ఓకేనా? మౌస్ అండ్ యారో మూవ్ అయినప్పుడు అలా అనుకున్నప్పుడు మనం అక్కడ ఇమేజ్ రాసుకుంటాం. ఓకేనా? సో అక్కడ నీకు ఏ ఎలిమెంట్ కావాలంటే అక్కడ ఎలిమెంట్ నేమ్ రాస్తామని. ఓకేనా? సో నీకు ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్ రాస్తా. జావానా? ఫస్ట్ ఐటమ్లో కూర్చోబెట్టి. ఓకేనమ్మా? క్లియరా? రాసుకుంటారా? సో గో టు ద ఎగ్జాంపుల్కి వెళ్దామమ్మా. సో హే హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయాలి? మనకు కావాల్సిన పేజ్ రాస్తాం కదా. సో జస్ట్ ఐ విల్ రైట్ హోమ్ ఏ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు అని ఒక 2 హైపర్ లింక్స్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ ఏం వస్తాయి చూద్దాం ఫస్ట్. సో బై డిఫాల్ట్ ఏ కలర్లో వచ్చినాయి అమ్మా? బ్లూ కలర్లో ఉన్నాయి అన్ని. ఓకేనా? సో సో బ్లూ కలర్లో ఉన్నాయి. తర్వాత ఆఫ్టర్ క్లికింగ్ ద హోమ్ క్లిక్ చేశాను. హోమ్ క్లిక్ చేసినాక అవి ఆ రెండు చూడండి ఏ కలర్లో చేంజ్ అయిపోయినాయి? కొంచెం పర్పుల్ కలర్ చేంజ్ అయినాయా? మీన్స్ అంటే మన మీనింగ్ ఏంటి? అవి విజిట్ చేసాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక ఫైల్ నేమ్ రాస్తున్నాను. హోమ్కి హోమ్ డాట్ HTML, అబౌట్కి అబౌట్ డాట్ HTML, సెకండ్ చూడండి క్లిక్ చేసేటప్పుడు రెడ్ కలర్లో వచ్చిందా లేదా? క్లిక్ చేసేటప్పుడు రెడ్ కలర్ అని ఆఫ్టర్ మనం క్లిక్ చేస్తాం కదా ఇందాక మనకి అది ఏమైంది? పర్పుల్ కలర్లో చేంజ్ అయిపోయింది. మీన్స్ విజిటెడ్లోకి కలర్ చేంజ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే బై డిఫాల్ట్ వాటికి ఒక కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో మీన్స్ అన్విజిబుల్ లింక్ కలర్ వేద్దాం అనుకోండి. సో దానికి ఏం చేయొచ్చు? ఏ కోలన్ లింక్ కలర్ ఓకే స్టైల్లో రాయాలి. ఏ కోలన్ లింక్ I'll specify some color brown. చెప్పండి.
ఆ! అదే. అదే. సో, కలర్ లైన్ వచ్చిందా? ఏం రావట్లేదు. ఓకేనా? ఒక్కోసారి మనకేంటంటే ఏ కోలన్ లింక్ అనేది మనకి కొన్ని వెర్షన్స్‌లో సపోర్ట్ చేయదు. సో, అప్పుడు నువ్వేం చేయాలంటే జస్ట్ ఏ వాడుకున్నా సరిపోతది. ఇప్పుడు చూడండి. వచ్చినియి కదండీ. ఓకేనా. ఒక్కోసారి మనకి ఏ కోలన్ లింక్ అనేది కొన్ని వర్షన్ బ్రౌజర్‌లో సపోర్ట్ చేయదు. ఓకేనా. సో, అప్పుడు మనం ఆల్టర్‌నేట్‌గా ఏ వాడుకున్నా సరే మనకేమవుతుందంటే అది వస్తది. ఓకేనా. సో, నెక్స్ట్ మనకేంటంటే ఇది అన్‌విజిబుల్ లింక్ అప్లై చేసుకుంటాం. ఓకేనా. సో, నెక్స్ట్ అవి ఏం చేస్తారంటే యాడ్ టు లింక్ అప్లై చేస్తున్నాను. ఏ కోలన్ యాక్టివ్ కలర్ సమ్ కలర్ అప్లై చేశాను. ఓకేనా. సో, యాడ్ టు లింక్ అంటే ఎప్పుడు సంభవిస్తదది? క్లిక్ చేసేటప్పుడు మనకి యాడ్ టు లింక్ అనేది వస్తది. ఇక్కడ చూడండి ఒకసారి. వచ్చిందా? క్లిక్ చేసాం కలర్ వచ్చిందా లేదా? ఓకేనా. దట్ ఈస్ ఏ యాడ్ టు లింక్. అండ్ విజిటెడ్ కన్నా ముందు హోవర్ చూద్దాము. ఏ కోలన్ హోవర్. మ్యామ్ హలో. హలో. ఏ కోలన్ హోవర్ కలర్ వైట్ ప్యాడ్. ఇది ఎప్పుడు కనిపిస్తది హోవర్ అనేది? మౌస్ అనేది ఆ ఎలిమెంట్స్ పైకెళ్ళినప్పుడు చూడండి. కనిపిస్తుందా అది మీకు? ఇంకో కలర్ పెడతాం పోనీ. మౌస్ యారో దాని మీదకెళ్ళినప్పుడల్లా మనకేమవుతుందంటే ఆ కలర్స్ అనేది వస్తాయి. వస్తున్నాయా? ఓకేనా. ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లింక్ కనిపిస్తున్నాయి? 3 టైప్స్ ఆఫ్ లింక్స్. ఏంటి అవి? అన్‌విజిటెడ్, అన్‌మిస్, యాక్టివ్ కనిపిస్తుంది. అన్‌మిస్ తర్వాత హోవర్ గూడా వస్తుంది. ఓకేనా. సో, మనకు 3 టైప్స్ ఆఫ్ లింక్స్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో, ఆర్డర్ ఫాలో అవ్వండి. అంటే ఫస్ట్ మనకేం కనిపిస్తుంది? అన్‌విజిటెడ్ కనిపిస్తుంది. తర్వాత మనం దాని మీదకెళ్తాం. దాని మీద తర్వాత క్లిక్ చేస్తాం. ఓకేనా. సో, అందుకే నేను రాసేటప్పుడు కూడా ఆ ఆర్డర్‌లోనే రాస్తున్నా. ఫస్ట్ ఈస్ అన్‌విజిటెడ్ తర్వాత దాని మీదకెళ్తాం. తర్వాత క్లిక్ చేస్తాం కాబట్టి యాక్టివ్. ఓకేనా. సో, ఫస్ట్ ఈ 3 ట్రై చేయండమ్మా. తర్వాత విజిటెడ్‌కెళ్దాం. వచ్చినియా? అన్‌విజిటెడ్ లింకు, హోవరు, యాక్టివ్ 3 వచ్చినియా లేదా? అందరికి. ఏదైనా కలర్ రాకుండా ఉందా? లేదు గదా! నెక్స్ట్ వన్ ఈస్ విజిటెడ్ ఏ కోలన్ విజిటెడ్ కలర్ సమ్ కలర్ ఏస్తున్నా. ఇప్పుడు అది చూడండి 3 ఏ కలర్స్‌లో చేంజ్ అయిపోయినాయి? విజిటెడ్ చేంజ్ అయినాయా? ఓకేనా. సో, ఎందుకు 3 విజిటెడ్‌లోకి చేంజ్ అయిపోయినాయి? ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి అవి ఎలా వెళ్ళిపోయినాయి? విజిటెడ్‌లోకి కన్వర్ట్ అయిపోయాయి. ఓకేనా. సో, మనకి ఫస్ట్‌లో మాత్రమే అది ఎలా ఉంటది? అన్‌విజిటెడ్‌లో ఉంటది. నువ్వు ఒక్కసారి లింక్ ఓపెన్ చేసావంటే అది ఏ కలర్‌లోకి వెళ్ళిపోతదది? విజిటెడ్ లింక్‌లోకి అది వెళ్ళిపోద్ది. ఓకేనా. ఇంకెన్ని సార్లు వెబ్‌సైట్ ఓపెన్ చేసినా ఒక్కసారి అంటే ప్రీవియస్‌గా ఓపెన్ చేసాం కాబట్టి అది ఏమవుతుంది?
విజిటర్లోకి వెళ్ళిపోతుంది. ఆ లింక్ కలర్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా మీకు అన్విజిటెడ్ లింక్ కలర్ అనేది కనిపించదు. హోవర్ కనిపిస్తుందా? హోవర్ వస్తుంది మీన్స్ నా కదా యాడ్ టు లింక్ కూడా వస్తుంది. ఓకేనా? బట్ అన్విజిటెడ్ లింక్ మాత్రం ఇంకా కనిపించదు. ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రీవియస్ గా మనం ఇంకా అది కనిపించదు. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పైన రాయనమ్మా హోవర్ యాడ్ టు పైన విజిటెడ్ పెట్టి. సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమొస్తున్నాయి అండర్ స్కోర్స్ వస్తున్నాయి కదా. సి అండర్ స్కోర్స్ నాకు రావద్దు. ఓకేనా? అంటే మనం ఏం చేయాలి? టెస్ట్ డెకరేషన్ దేనికి ఇవ్వాలి? దీనికైనా యాంకర్ ట్యాగ్ కైనా టెస్ట్ డెకరేషన్. సో అప్పుడు నాకు ఏమొస్తుంది? సో లైన్స్ రాకుండా జస్ట్ నీకు అలా వస్తాయి. బట్ హైపర్ లింక్ లా వర్క్ అవుతాయా అవుతున్నాయా? ఓకేనా? సో మనకి అలా లైన్ తీసాక టెస్ట్ డెకరేషన్ అన్నది పెట్టుకోండి. ఓకేనా? సరే ఈ హోవర్ అనేది మనం దీనికే రాసుకోవాలి ఇంక దేనికైనా రాసుకోవచ్చా? ఇమేజెస్ కానీ ఇంకే ఎలిమెంట్స్ కైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. సమ్ డేటా వచ్చింది. ఓకేనా? సో నీకు ఏం చేస్తానంటే p:, హోవర్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అండ్ కలర్ వైట్. ఓకేనా? సో ఇక్కడ నేను పీ పెట్టాను కాబట్టి నాకు జస్ట్ డైరెక్ట్ గా నేను ఎలిమెంట్స్ సెలెక్టర్ వాడాను కాబట్టి పీ పెట్టేశాను. p1 నువ్వు ఐడి క్రియేట్ చేసుకుంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఐడి క్రియేట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి ఈక్వల్ టు ID1 ఏదో పెట్టుకుంటావు. ఆ ఐడి తీసుకెళ్ళి ఇక్కడ యాష్ ID1 నువ్వు ఐడితో పెట్టుకుంటే ఐడీస్ కానీ క్లాస్ అయితే క్లాస్ రాసుకుని క్లాస్ నేమ్ రాసుకుంటావు. ఓకేనా? సో లేదు డైరెక్ట్గా ఎలిమెంట్స్ సెలెక్టర్ వాడుకుంటే యూజ్ ద డైరెక్ట్ పీ కానీ ఆ ఎలిమెంట్ నేమ్ ఉంటే ఎలిమెంట్ నేమ్ వాడుకుంటాం. ఓకేనా? సో ఇది ఎప్పుడు అప్లై అవుతుంది? హోవర్ అనేది మనకి ఎప్పుడు అప్లై అవుతుందమ్మా? ఓకేనా? బై డిఫాల్ట్ గా నీకు అది ఏ కలర్ వచ్చింది? టెస్ట్ కలర్ ఏది వచ్చింది? బ్లాక్ వచ్చిందా? సో నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ రమ్మని చెప్పాను? యారో పోయినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు బ్లాక్ ఉందా వైట్ ఉందా? వైటే ఉంది. సో దాని మీదకి యారో మూవ్ చేయగా నాకు ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అవుతుంది. టెస్ట్ కలర్ ఏమో వైట్ అవుతుంది. సో నార్మల్ టైంలో ఎలా ఉంది? అది నార్మల్ గానే ఉందా? ఎప్పుడైతే దాని మీద యారో మూవ్ చేసినప్పుడు మాత్రమే అది చేంజ్ అవుతుంది. ఓకేనా? సేమ్ అలాగే మనం ఒక ఇమేజెస్ నార్మల్ పెట్టుకుంటాం. దాని మీద ఇమేజ్ మీద యారో మూవ్ అయినప్పుడు జూమ్ అవుతూ ఉంటాయి. మనకి వెబ్సైట్ లో చూస్తూ ఉంటాం కదా. ఒక యారో దాని మీద మూవ్ చేస్తే ఎలిమెంట్ జూమ్ అవుతాము, జూమ్ అయిన అవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో అలాంటివి జరగాలంటే మనం ఏం వాడుకోవాలి? హెచ్ ఓవర్ వాడుకోవాలి. ఓకేనా? హెచ్ ఓవర్ అనేది హైపర్ లింకే కాదు దేనికైనా వాడుకోవచ్చు. ఓకేనా? సో ఏదైనా విడ్త్ హైట్ చేంజ్ అవ్వడం, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వడం, టెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వడం మీ ఇష్టం. ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ వాడుకోవచ్చు. ఓకేనా? బట్ ఎప్పుడు అప్లై అవుతుంది? యారో అనేది ఆ ఎలిమెంట్ మూవ్ అయినప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా? సో అది హోవర్. క్లియర్ అందరికి? సూడో క్లాసెస్ అందరికి క్లియరా? ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సూడో ఎలిమెంట్స్. ఫుడ్ హెడింగ్ సూడో ఎలిమెంట్స్. Pseudo elements are used to apply. Pseudo elements are used to apply text styling. Text styling. Pseudo class దేనికి వాడతామా? To apply link styling. Pseudo elements దేనికి వాడతాం? To apply text styling. ఓకేనా? సో మీ టెస్ట్ మీన్స్ ఫాంట్స్ ఉంటాయి కదా. మనం ఫాంట్ ప్రాపర్టీస్ చూస్తాం. ఫాంట్ ప్రాపర్టీస్ కూడా టెస్ట్ కింద యూజ్ అవుతాయి. సో అక్కడ మీ ఫాంట్ ప్రాపర్టీస్ దేనికి వాడతాము? సో బోల్డ్ లో కావాలన్నా, ఇటాలిక్ లో కావాలన్నా, సైజ్ కావాలన్నా, క్యాపిటల్ లెటర్స్ కానీ, స్మాల్ లెటర్స్ కానీ ఇలా చేస్తాం. అదేమవుతుంది? మొత్తానికి అప్లై అవుతుంది.
ఓకేనా. ఎంటైర్ పారాగ్రాఫ్ మొత్తానికి నాకు ఆ స్టైలింగ్స్ అనేది అప్లై అవుతాయి. ఓకేనా. సో నాకు అలా కాదు, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లెటర్ మాత్రమే అప్లై అవ్వాలి. ఓకేనా. లేకపోతే పారాగ్రాఫ్ ముందు వెనకాల సమ్ ఏదో ఒకటి స్టైలింగ్ కావాలి. ఓకేనా. సో ఏదైతే పారాగ్రాఫ్ నేను కాపీ చేసేటప్పుడు సమ్ స్టైలింగ్ కావాలి. ఓకేనా. సో ఇలాంటి ఏమైనా చెప్పాలంటే మనం ఏం వాడుకోవాలి, సూడో ఎలిమెంట్స్. అండ్ సూడో ఎలిమెంట్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ది సెలెక్టర్స్. Pseudo elements are also one type of selectors. సో ఎందుకు నేను సెలెక్టర్స్ అన్నాను, ఎందుకు ఇవి కూడా టైప్ ఆఫ్ సెలెక్టర్స్ అన్నాను, ఎందుకంటే నేను అక్కడ ఎక్కడ రాస్తున్నాను, ఇవి సెలెక్టర్ పొజిషన్ లో రాసేది. ఓకేనా. ఐడీస్ కూడా మనం ఎక్కడ పెట్టుకుంటామా, సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, సెలెక్టర్ పొజిషన్ లోనే ఇవి రాస్తున్నాం, సూడో ఎలిమెంట్స్ కానీ సూడో క్లాసెస్ కానీ. ఓకేనా. సార్ సూడో ఎలిమెంట్స్ సూడో క్లాసెస్ మనం ఎలా ఐడెంటిఫై చేసాము, సింగిల్ కాలమ్ లో ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా. బట్ సూడో ఎలిమెంట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డబుల్ కాలమ్ లో ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా. సో దీంట్లో టైప్స్ చూడండి, దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ డబుల్ కాలన్ ఫస్ట్ letter. First letter. Okay. Next double colon first line. And next one is double colon after before selection. And last one is marker. ఓకేనా. సో ఇవి మనకి సూడో ఎలిమెంట్స్ లో టైప్స్ అమ్మా, మేజర్ గా వాడే టైప్స్. ఓకేనా. దీంట్లో ఏమున్నాయి, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, ఆఫ్టర్, బిఫోర్, సెలెక్షన్, మార్కర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ ప్రాపర్టీ దేనికంటే, ఇప్పుడు నీకంటే పారాగ్రాఫ్ లో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్ కావాలి, ఫస్ట్ లెటర్ మాత్రమే కొంచెం సైజ్ రావాలి. ఓకేనా. ఓన్లీ ఫస్ట్ లెటర్. ఓకేనా. సో దానికోసం మనం ఏం వాడతాము, యూజ్ ద ఫస్ట్ లెటర్ వాడతాం. ఓకేనా. కొన్ని ఎంటైర్ పారాగ్రాఫ్ ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి అంటే మనం ఏం వాడాలి, ఫస్ట్ లైన్. ఓకేనా. ఆఫ్టర్ బిఫోర్ వచ్చేసరికి బిఫోర్ పారాగ్రాఫ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సెలెక్షన్ వచ్చేసి మనం ఈ పారాగ్రాఫ్ కానీ మన వెబ్సైట్ లో కాపీ చేస్తాం సమ్ ఇన్ఫర్మేషన్. ఈ కాపీ చేసేటప్పుడు డిఫాల్ట్ గా ఎలా వస్తుంది, ఏదైనా డేటాని కాపీ చేస్తే డిఫాల్ట్ గా ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతా మనం అవుట్పుట్ చూసుకుంటే ఇంకా మనం డేటాని కాపీ చేస్తున్నాం, ఇలా కాపీ చేసేటప్పుడు ఎలా వస్తుంది, అది బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లూ, కలర్ ఏమో వైట్ వస్తుందా, నేను కాపీ చేసేటప్పుడు ఏమొస్తుందా, మరి బ్యాక్గ్రౌండ్ బ్లూ వచ్చింది, కలర్ ఏమో వైట్ వచ్చింది. ఓకేనా. సేమ్ అలాగే నా వెబ్సైట్ లో వాడు కాపీ చేస్తుంటే నాకు బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో రావాలి, టెక్స్ట్ కలర్ వైట్ కావాలి. ఓకేనా. లేకపోతే ఆరెంజ్, బ్లాక్, యువర్ విష్. ఓకేనా. వాడు కాపీ అంటే సెలెక్ట్ చేసి కాపీ చేసేటప్పుడు నాకు అలా డిఫరెంట్ కలర్స్ కావాలి. ఓకేనా. అప్పుడు మనం ఏం చేస్తామంటే సెలెక్ట్స్ వాడు. ఓకేనా. ఈ మార్కర్స్ సరికి మనకి ఆర్డర్ లిస్ట్, ఓనర్ లిస్ట్ ఉన్నాయి కదా, ఆ లిస్ట్ కి మార్కర్స్ ఇచ్చుకోవడానికి మనం అది స్టైలింగ్ ఇచ్చుకోవడానికి మార్కర్స్ వాడుతాం. ఓకే. సో ఫస్ట్ లిస్ట్ రాసుకున్నాము, ఒక్కో టైప్ చూద్దాం. సో హియర్ ఐ విల్ టేక్ వన్ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. So I will create some ID equal to ID1 and I will mention ID symbol and slash the hash ID1. Here I will mention the pseudo element symbols and double colon. Okay now first నేను first letter word. So I will apply the first letter. Color is red and font size is 50 pixels and font weight is bold. Bold means thick గా వస్తుంది కదా. ఓకేనా.
సో నేను ఫస్ట్ లెటర్‌కి ఏం ప్రాపర్టీస్ ఇచ్చాను? కలర్ గాని, ఫాంట్ సైజ్ గాని, వెయిట్ అలా నేను కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాను. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ ఎవరికి అప్లై చేయమన్నాను? ఐడీ 1కినా అప్లై చేయమన్నది? ఓకేనా? ఐడీ 1కి మొత్తంకి అప్లై అవుతుందా? ఓన్లీ ఫస్ట్ లెటర్‌కి అప్లై అవుతుందా? ఓన్లీ ఫస్ట్ లెటర్‌కి మాత్రమే అప్లై అవుతది. చూడండి ఇక్కడ. కనిపించిందా? ఫస్ట్ లెటర్‌కి మాత్రమే నీకేమొస్తుంది? పెద్ద లెటర్ వచ్చింది అండ్ ఎల్ వచ్చింది. సరే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎందుకొస్తుంది? నేను ఇవ్వలేదు గదా! బ్యాక్‌గ్రౌండ్ కలర్ దీనికేమి ఇవ్వలేదు కదా నేనేమి. ఎందాక పీకి పెట్టా కదా! సో, పీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెట్టాను. సో, ఆ 2 కలర్స్ ఏమవుతుంది దీనికి? అప్లై అవుతాయి. ఓకేనా? అయి ఎప్పుడు అప్లై అవుతాయి? హోవర్ అయినప్పుడు కాబట్టే మాత్రమే హోవర్ అయినప్పుడు అది. ఓకేనా? క్లియరా? ఫస్ట్ లెటర్ క్లియరా? ఓకేనా? సో, నెక్స్ట్ ఫస్ట్ లైన్‌కి అప్లై చేద్దాము. సేమ్ ఐడీకి హాష్ ఐడీ 1 డబుల్ కోలన్ ఫస్ట్ line I will mention color violet color shirt. సో అబ్జర్వ్ చేయండి అక్కడ 2 లైన్స్ ఉంటే 2 లైన్స్‌కి అప్లై వచ్చిందా? ఫస్ట్ లైన్ మాత్రమే వచ్చిందా? ఫస్ట్ లైన్ మాత్రమే వచ్చిందా? ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. ఓకేనా? ఒకసారి 2 చూడండి. సో నెక్స్ట్ ఆఫ్టర్ అమ్మా. సో సేమ్ ఐడీకి హాష్ ఐడీ 1 ఆఫ్టర్. సో ఇక్కడ ఆఫ్టర్‌లో మనం ఏం రాసుకుంటాము? యూ కెన్ స్పెసిఫై ద సమ్ కంటెంట్. కంటెంట్ అనే అట్రిబ్యూట్ ప్రాపర్టీ వాడుకుంటాం ఆఫ్టర్‌లో. కంటెంట్‌లో మనకు కావాల్సిన కంటెంట్ రాసుకోండి. మీన్స్ వితిన్ ద కొటేషన్‌లో మీకు అన్ని పారాగ్రాఫ్స్ గాని, అన్ని ఈ పారాగ్రాఫ్ దీంతో స్టార్ట్ అవ్వాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆర్ వి కెన్ పుట్ ద సమ్ ఇమోజిస్ ఆర్ ఇమేజెస్. ఇమోజిస్ ఎలా పెట్టాలంటే విండోస్ ప్లస్ డాట్ నొక్కితే మీకు ఇమోజిస్ వస్తాయి. మీకు కావాల్సిన ఇమోజిస్ అనేది పెట్టుకోండి. ఆఫ్టర్ పెట్టాం కాబట్టి ఎక్కడొస్తాయి అవి? ఎండింగ్‌లో వస్తాయి. ఓకేనా? సో ఇఫ్ యూ పుట్ ద బిఫోర్ hash id 1 double colon before content సో బిఫోర్ కాబట్టి ముందు వచ్చింది. క్లియరా? ఓకే. సరే ఇక్కడ కంటెంట్ ప్లేస్ మనకు కావాల్సిన కంటెంట్ రాసుకోవచ్చు అంటే ఇలా ఇమోజిస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? మీరేమన్నా ఇమేజ్ పెట్టాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ యూఆర్ఎల్ పెట్టుకొని దాంట్లో మీకు కావాల్సిన ఇమేజ్ ఒక పాత్ అని పెట్టుకోవాలి. దీని లోపల ఇమేజ్ పాత్. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ ఇమేజ్ పారాగ్రాఫ్ ముందు ఒక ఇమేజ్ కావాలనుకుంటే యూఆర్ఎల్ పెట్టి ఆ యూఆర్ఎల్ ఏం రాయాలి? ఇమేజ్ పాత్ రాసుకోవాలి. అన్లెస్ యూ కెన్ ప్లేస్ ఎనీ కంటెంట్ ఆర్ ఇమోజిస్ అయితే విత్ ఇన్ ద కొటేషన్స్ లో ప్లేస్ చేసేది. ఓకేనా? అదే ఇక్కడ ఇక్కడ ఇమేజ్ వస్తేనా నార్మల్ సైజ్ వస్తది. అది ఫుల్ నాకు డిఫాల్ట్ సైజ్ ఎంత వస్తదో అంత వస్తది. దాన్ని తగ్గించుకోవాలంటే మళ్ళీ ఇక్కడ విడ్త్ హైట్ ప్రాపర్టీస్ స్పెసిఫై చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఇమేజ్ సైజ్ ఎంత ఉంటుందో అంత వచ్చేస్తది. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ ఈస్ సెలెక్షన్. hash id1 selection. So select చేసేటప్పుడు I put some background color is yellow. And color is some red. ఓకేనా? సో సెలెక్షన్ అని రాసేటప్పుడు మనకి ఎప్పుడు వస్తుందా మరి? సెలెక్షన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు సెలెక్షన్ కలర్ వచ్చిందా మీకు అక్కడ? ఏం రాలే. ఓకేనా? సో ఇప్పుడు నేను టెస్ట్ ని సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది అది? యెల్లో కలర్ వస్తుందా? ఓకేనా? అండ్ బ్యాక్‌గ్రౌండ్ యెల్లో కలర్ టెస్ట్ కలర్ ఈస్
రెడ్ వస్తాయి. ఓకేనా? సో, రేపు రేపైతే మీరు సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ కలర్స్ అనేవి వస్తాయి.